ఫైనల్లీ 2.5 సంవత్సరాల తర్వాతకి నేను ఇండియా వస్తున్నాను. ఇది వచ్చేసి 1 నైట్ తీసుకున్న డెసిషన్ అనమాట. జస్ట్ అలా ఆ థాట్ వచ్చింది, సరే వెళ్ళిపోదాం ఇంకెందుకు లేట్ అని చెప్పి నేనైతే టికెట్స్ బుక్ చేసేసుకుంటున్నా. యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్టింగ్లో ఎండింగ్కి వస్తాను అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల మధ్యలో డ్రాప్ అయ్యాను అనమాట. సడన్గా మళ్ళీ ఎందుకో వెళ్ళాలి అనిపించింది, టికెట్స్ బుక్ చేసుకున్నాను. బట్ ఈసారి మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి నేనైతే అనుకున్నాను. బుకింగ్ కన్ఫర్మ్, వి ఆర్ గోయింగ్ టు ఇండియా. ఫ్లైట్ వచ్చేసి 3 o'clockకి, యాక్చువల్గా 2కి ఉండాల్సింది డిలే అయ్యి 3కి చేశారనమాట. సో 10:30కి అక్కడ ఉందాంలే అని చెప్పి నేనైతే స్లోగా లేచాను 8 o'clockకి. మా మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ కాబట్టి ఫ్లైట్లో కూడా మనకి నెట్వర్క్ ఉండదు. సో నేను కాల్ చేయకపోతే కంగారు పడతారా అని చెప్పి నేనైతే కాల్ చేసి మాట్లాడుతున్నాను. కానీ మమ్మీ కూడా ఆ కొంచెం ముఖమే చూపిస్తుంది. మంచి బెట్టాగు అక్కడ పెట్టేయచ్చు కదరా. అలా మమ్మీకి డౌట్ రాకుండా కాల్ ఫినిష్ చేసేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా 9:30కి అలా. సో ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి 10 or 10:15 అట్లా అవుతుంది, సెట్ అయిపోతుందిలే అని అనుకున్నాను. అండ్ లగేజ్ మొత్తం బయటికి మూవ్ చేస్తున్నా. ఇప్పుడు 3 bags ఉన్నాయి. అండ్ ఆల్సో నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది కాబట్టి ఇద్దరికి అంటే ఊబర్ ఎక్సెల్ బుక్ చేసామన్నమాట వెళ్ళడానికి. క్యాబ్ అయితే వచ్చేసింది, ఇప్పుడు బయటికి వెళ్తున్నాను ఇంకా లగేజ్ అంతా తీసుకొని. ఓ గాడ్, ఇట్స్ టైమ్ టు గో. మూవ్ చేసేసరికి వాసిపోయింది నాకు, బయటికి చెమటలు పట్టేసాయి చూడండి. ఇంత చల్లగా ఉన్నా కానీ చెమటలు పట్టినాయి నాకు. ఫైనల్లీ బాయ్ వ్యాంకోవర్, సీ యూ ఆఫ్టర్ 1 month. యా, అసలు మ్యాప్స్లో చూడండి ఎయిర్పోర్ట్ భలే కనిపిస్తుంది కదా. ఇట్లా రౌండ్ తీసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి. జస్ట్ 1 వేనే అన్నమాట. మనమైతే వచ్చేసాము. యూఎస్కి వెళ్ళే ఫ్లైట్ సైడ్ అనమాట. ఇది సెపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. మనం వచ్చేసి ఇంటర్నేషనల్ సైడ్ వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్ళాలంట. ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువే కనిపిస్తుంది, అది ఎప్పుడు ఉంటుంది అనుకోండి. సో ఎయిర్పోర్ట్ దగ్గర దిగంగానే ఒక కార్ట్ అయితే తెచ్చుకున్నా బ్యాగ్స్ అన్ని మూవ్ చేయడానికి. చెప్పాలంటే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే మనకు చెకింగ్ స్టేషన్ కనిపిస్తూనే ఉంటుంది. బట్ స్టిల్ మనం మూవ్ చేసేదానికంటే ఇట్లా దీని మీద పెట్టుకొని తీసుకొని వెళ్తే బెస్ట్ కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంటితో కానీ మస్తు ఎంటీగా ఉంది ఇటు సైడ్ అంతా. ఇంతకుముందు ఇక్కడ ఎయిర్ ఇండియా ఉండేది నేను వర్క్ చేసినప్పుడు. ఆ పైన మా ఆఫీస్ ఉండేదన్నమాట. అసలు నా ముందు ముసలోళ్ళు వెళ్తున్నారు, నాకే నడవడం రావట్లేదంటే వాళ్ళ వెనకాల పడి నేను వెళ్తున్నా. అసలు కార్ట్ ఎటేటో తిరుగుతుంది. అండ్ అందులోనూ గాగ్స్ పెట్టుకున్నా, అసలు ఏం కనిపించట్లేదు నాకు. ఓవర్సీస్ అట అన్నారు కదా, ఓవర్ సైజా? వెయిట్స్ చెక్ చేసుకుందాం, చూద్దాం ఇప్పుడు ఎంత వెయిట్ వస్తుంది మన బ్యాగ్స్ అని. ఆల్రెడీ ఇంటి దగ్గర చెక్ చేసాం అనుకోండి, బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ ఇన్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. మనం ఇంటి దగ్గర వెబ్ చెక్ ఇన్ చేసి వస్తాం కదా, అందులో మనకు ఒక QR కోడ్ వస్తుంది. అది కోడ్ చేస్తే మనం ఇక్కడ కావాలి అంటే బ్యాగ్కి ట్యాగ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బోర్డింగ్ పాస్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇది చేసుకొని ఆ టికెట్స్ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు వెయి చేసి ఆ చెక్ ఇన్ బ్యాగ్స్ చెక్ చేసేసుకుంటారు. దానికి ఉండవు, ఓన్లీ పెద్దదానికే. ఎక్కడ నుంచి వస్తాయి? ఈ మధ్యలో ఉంచా. చెక్ ఇన్ అయితే అయ్యాము. బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది వెయిట్ అవన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు బ్యాగ్స్ వాళ్ళకి చెక్ ఇన్ బ్యాగ్స్ ఇచ్చేయడానికి వెళ్తున్నాను. అసలు ఎంత బిజీ ఉందో ఎయిర్పోర్ట్. కొన్ని ఎయిర్లైన్స్ ఫుల్ బిజీ ఉన్నాయి, ఇంకొన్ని మాత్రం చాలా ఎంటీగా ఉన్నాయి. ఇప్పుడు మన గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇందాకేమో అక్కడ ఫుల్ జనాల్ని చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవరు లేరు, ఎంటీగా ఉన్నాయి ఇటు సైడ్ మొత్తం. సో ఇప్పుడైతే మనం డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఏమన్నా నచ్చితే చూడాలి. అండ్ సోవెనర్స్ తీసుకోవాలి, అదొకటే పెండింగ్ ఉంది. కెనడా అని చెప్పి ఆర్ వ్యాంకోవర్ అని చెప్పి సోవెనర్స్ ఉంటే అవి తీసుకుంటాను.
సెక్యూరిటీ చెక్ అయిపోయింది. అక్కడక్కడ ఆగుకుంటూ ఏమన్నా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయా అని చెప్పి చూస్తున్నాము. ఇక్కడైతే ఎదురుగా స్టార్ బక్స్ కనిపిస్తుంది. ఇంతకుముందు నేను అంటే ఈ ఎయిర్పోర్ట్లో మొత్తం 5 స్టార్ బక్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో వర్క్ చేసేదాన్ని, షఫల్ చేసేవాళ్ళు అటు ఇటు. సో ఇంకొక స్టార్ బక్స్ ఇక్కడ ఉంది. లెట్స్ గ్రాబ్ సమ్ కాఫీ అండ్ సంథింగ్ టు ఈట్. వావ్, స్టార్ బక్స్లో వర్క్ చేసినప్పుడు నేను ఇక్కడే కూర్చొని బ్రేక్ తీసుకుంటూ ఉండేదాన్ని. అసలు చూడండి, ఎందుకో నాకు తెలీదు, చాలా నచ్చుతుంది ప్లేన్స్ని వాచ్ చేయడం. హాయ్, కెన్ ఐ హ్యావ్ గ్రాండే క్యారమల్ రిబ్బన్ క్రంచ్ విత్ నో విప్ అండ్ ఎక్స్ట్రా క్యారమల్ టాపిన్స్. No, that's all for now. Hi, can I have a Trenta cup of regular water? Sure. Want ice in it? No. ఇక్కడ ఇది ఉంది కదా అని ఫుల్గా కుమ్మి మళ్ళీ ఇప్పుడు ఇందాక సోవెనర్స్ చూసిన ప్లేస్కే వెళ్తున్నాం అన్నమాట. ముందుకెళ్తే ఇంకా కనిపిస్తాయో లేదో మాకు తెలీదు, అందుకని చెప్పి ఇంతకు ముందు చూసిన ప్లేస్లోనే వెళ్ళి ఏదో ఒకటి తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము. మేము ఎక్కాల్సిన ఫ్లైట్ వచ్చేసింది ఒక 2-3 అవర్స్ బిఫోరే వచ్చింది అనుకోండి. బట్ అదంతా క్లీనింగ్ చేయడం, అన్ని బ్యాగేజ్ ఎక్కియడం అంతా చేయాలి కదా, సో టైం పడుతుంది. ఇప్పుడే జనరల్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. చాలా మంది లైన్లో నుంచున్నారు. to Hong Kong. 空中服務員參與，多謝你乘搭國泰航空。Ladies and gentlemen, this is the final boarding call for Your cooperation. 各位乘客為確保安全嘅飛行體驗及減輕與相關嘅潛在風險。On behalf of Cathay Pacific Airways team, welcome on board today's flight CX867, a Boeing 777 from Vancouver to Hong Kong. In charge of today's flight, in command is Captain Sati Konstantopoulos. Joining us in the flight deck, First Officer Chris Cheung and Second Officer Ronald Teng. We're at the golf branch just waiting for the last bit of paperwork. Once we're on our way, flight time to Hong Kong today, 13 hours and 9 minutes. Weather route is generally... బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా కానీ విండో సీట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. బయటికి చూడడం నాకు చాలా ఇష్టము. ఇప్పుడు రన్వే మీద ఉందన్నమాట. ఇంకొక 5 to 10 minutes చెక్ చేస్తున్నారు అందరినీ. ఇప్పుడు ఈ వైర్ పెట్టాము, సో అన్ప్లగ్ చేయమన్నారు. టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మూవ్ అవుతుంది. అసలు నాకు భలే అమేజింగ్ అనిపిస్తుంది అన్నీ చూస్తుంటే. అసలు ఒక వింగే ఇంత పెద్దగా ఉంటుందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ మూవింగ్ నౌ. అది చూడండి, టేక్ ఆఫ్ అయింది. మీకు బయట వ్యూస్ ఎట్లున్నాయి చూపిస్తా చూడండి. ఫ్లైట్ ఎక్కంగానే ఒక వాటర్ బాటిల్ అండ్ పల్లీలు ప్యాకెట్ ఇచ్చారనమాట. నేను ఫ్లైట్ ఎక్కింది ఆఫ్టర్నూన్ 2:30 or 3 టైంలో కదా, సో నిద్ర రావట్లేదు. అందుకని ఏదన్నా మూవీ పెట్టుకొని చూద్దాము అని చెప్పి ఏం మూవీస్ ఉన్నాయా అని తెగ సర్చ్ చేస్తున్నా. I'll go with apple juice. Thank you. ఈ ఎయిర్లైన్స్లో నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు నాకు సీట్ సెలెక్షన్ అండ్ ఆల్సో మీల్ సెలెక్షన్ చేసుకునేది ఫ్రీగా ఇచ్చారనమాట. సో నేను సీట్ కూడా విండో సీట్ బుక్ చేసుకున్నాను అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మీల్ వచ్చేసి హిందూ మీల్ అనమాట, ఇండియన్ హిందూ మీల్. దాంట్లో మనకి ఒక చికెన్ కర్రీ, కొంచెం రైస్ అండ్ ఆల్సో అనదర్ వెజ్ కర్రీ ఇచ్చారు అండ్ సమ్ సాలడ్.
అండ్ ఒక బన్ విత్ బటర్ అండ్ యాపిల్ పీసెస్ ఇచ్చారు. టేస్ట్ వచ్చేసి మనం బయట హోటల్స్ లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ నాట్ బ్యాడ్ అనమాట, బాగానే ఉంది. బట్ క్వాంటిటీయే నాకు అస్సలు సరిపోలేదు. ఓన్లీ 2 స్పూన్స్ వచ్చాయి అంతే రైస్ అయితే. మీల్ అయిపోగానే మళ్ళీ వచ్చారేమన్నా కావాలా అని చెప్పి ఈసారి నేను గ్రీన్ టీ తీసుకున్నాను అనమాట. హాట్గా ఉంటుందేమో అని చెప్పి, బట్ చాలా చల్లగా ఉంది. బట్ అడ్జస్ట్ అయిపోయాను. మేము ఫ్లైట్ ఎక్కి ఆల్మోస్ట్ 6 hours పైనే అవుతుంది. అస్సలు నిద్ర రావట్లేదు, పిచ్చి బోర్ కొడుతుంది. విండోనేమో ఓపెన్ చేయలేము, ఎందుకంటే మాకు నైట్ అనేది అసలు తగలదన్నమాట, మొత్తం డే లైటే ఉంటుంది. అలా ట్రావెల్ చేస్తున్నాం మేము ఇప్పుడు. సో ఇంకా 6 hours వరకు ఉంది. సో ఏం చేయాలో అర్థం కాక వైఫై తీసుకున్నాను, చక్కగా రీల్స్ చూసుకోవచ్చు. చూపిస్తాగండి. ఇక కూర్చొని రీల్స్ ఎడిటింగ్ చేస్తూ ఉన్నా అన్నమాట. నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి బయట ఎలా ఉంది అండ్ ఇక్కడ ఏరోప్లేన్లో ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి చూపించారు. బట్ నాకు ఆ ఛాన్స్ లేదు కదా, నేను ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నా, అందుకని ఫోన్ చేయడానికి కుదరట్లేదు అన్నమాట. బట్ అసలు నాకు భలే అనిపించింది ఇట్లా వైఫై ఉండడము, వీడియో కాల్ మాట్లాడడము, బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. అది ఖాళీ కూర్చునే బదులు ఈ వైఫై తీసుకుంటే అయిపోతుంది కదా అనిపించింది. మనకి 14 hours ఫస్ట్ ఫ్లైట్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 6 hours అనమాట, హాంకాంగ్ టు హైదరాబాద్. అందులో అంత అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే ఏమో చూడాలి, అప్పుడు కూడా బోర్ కొట్టిందంటే తీసుకుంటా, లేదంటే లేదు. ప్రెజెంట్ బయట ఎలా ఉందనేది మీకు చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఫుల్ డే లైట్ ఉండడం వల్ల అందరూ విండోస్ క్లోజ్ చేశారు, చాలా చీకటిగా ఉందన్నమాట ఫ్లైట్ అంతా. ఇప్పుడు నేను తీస్తే ఎంతమంది నాకు వెళ్ళి సీరియస్ లుక్ ఇస్తారు, అందరూ డీప్ స్లీప్లలో ఉన్నారు చూడండి. ఏం కనిపించట్లేదు, జస్ట్ వింగ్ తప్ప, ఎందుకంటే కిందంతా మేఘాలు అడ్డున్నాయి, అసలు కొంచెం కూడా ఏం కనిపించట్లేదు. బయటలో మస్తు చీకటిగా ఉంది, అందరు పడుకున్నారు. వాష్రూమ్ యూజ్ చేసుకుందామని బయటకు వచ్చా. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ ఒకటే మెసేజ్ చేస్తుంది, నేను ఆన్లైన్లో ఉన్నాను కదా అని చెప్పి, ఏం చేస్తున్నావురా అని. వీడియో కాల్ చేయలేను, బట్ అనుకుంటున్నా దుప్పటి వేసుకొని ఫోన్ మాట్లాడదాము, మా మమ్మీకి కూడా ఎక్కడ ఏం డౌట్ రాకుండా ఉంటుంది అని అనుకుంటున్నా. సో వాష్రూమ్ యూజ్ చేసుకొని మళ్ళీ సీట్కి వెళ్ళిపోయాక మమ్మీతో ఫోన్ మాట్లాడతాను. సెకండ్ రౌండ్ మీల్ వచ్చిందనమాట. సేమ్ మనం ఇందాక ఏదైతే తిన్నామో అదే వచ్చింది, కాకపోతే ఈసారి ఆలు కర్రీ వేశారు. ఇందాక చిక్కుడుకాయ టమాటా, ఈసారి ఆలు. సెకండ్ మీల్ అయిపోయిన తర్వాత ఫుల్ స్లీప్ వేసా అనమాట నేనైతే. నాకు పిచ్చి నిద్ర వచ్చేసింది, మంచిగా తిన్నాం కదా, అండ్ ఆల్సో ఏం వర్క్ లేదు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయాను. ఫ్లైట్ September 25th అరౌండ్ 3కి నేను వ్యాంకోవర్లో ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ హాంకాంగ్లో దిగేసరికి 26th ఈవినింగ్ 7:30 అయిందనమాట. అందుకే మనకి ఈ లైటింగ్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే హాంకాంగ్లో దిగాము. మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి రీస్కెడ్యూల్ అయింది. యాక్చువల్గా 9కి ఉండాల్సింది, 10కి చూపిస్తుంది ఇప్పుడు. సో ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని అనుకుంటున్నాము. ఎయిర్పోర్ట్ చూడండి ఎట్లుందో. వీళ్ళందరూ మా ఫ్లైట్లో దిగిన వాళ్ళే. ఎయిర్పోర్ట్లో మా ఫ్లైట్ దగ్గర నుంచి వేరే ఫ్లైట్కి వెళ్ళడానికి ఈ ట్రైన్ తీసుకోవాలి. సో ఇది తీసుకొని నెక్స్ట్ స్టాప్లో దిగిపోవాలన్నమాట. హాంకాంగ్లో మాకు జస్ట్ 1 hour లేఓవర్ ఉంది. సో ఆ టైంలో ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడదాము అని చెప్పి నేనైతే వీడియో కాల్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా మా మమ్మీకి ఏం చెప్పా అంటే, ఎట్లయినా డౌట్ వస్తుంది, పక్కనంతా చూపించమంటుంది అని చెప్పి, ఫ్రెండ్ పెళ్ళి ఉంది టొరోనోకి వెళ్తున్నా అని చెప్పిన, వ్యాంకోవర్ టు టొరోనో. అసలు మా గేట్ దగ్గరకు వస్తే సీట్స్లో అస్సలు ప్లేస్ లేదనమాట, ఎక్కడ కూర్చోవాలో అర్థం కావట్లే. తెలియక ఇంకా ఏం చేద్దాం అన్నట్టు ఇట్లా కింద కూర్చున్నాం. పిచ్చి నడునొప్పి వస్తుంది, ఎందుకంటే మా ఫస్ట్ ఫ్లైట్ 14 hours జర్నీ కదా,
అస్సలు లెగ్ స్పేస్ ఎక్కువ లేదు అండ్ ఎందుకో చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. కొంచెం ఇట్లా కింద కూర్చుంటేనే మంచి రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇది 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. ఈలోపు ఫ్రెష్ అప్ అయిపోతాము. ఫ్లైట్లో ఫుడ్ అస్సలు సరిపోయినట్టు అనిపించలేదు. సడన్గా ఇక్కడ మేము మెక్డొనాల్డ్స్ చూసామన్నమాట. మంచిగా మా గేట్ దగ్గరే ఉంది అని చెప్పి మెక్డొనాల్డ్స్కి అయితే వెళ్ళి 2 burgers అయితే తెచ్చుకున్నాము. ఇది హాంకాంగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఫ్లైట్. సో చాలా మంది తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడే బోర్డింగ్ అయిపోయింది, వెళ్తున్నాను. ఐ విల్ షో యూ. I'm coming home. 71K. ज्यादा भारी है तो हमारी कैबिन परिचालक उसे कार्गो में रखने आपकी सहायता करेंगे. ऊपर लगे हुए खानों को खोलते ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది హాంకాంగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్. అసలు బయట వ్యూస్ అయితే భలే అనిపిస్తున్నాయి. ఇది సీ పక్కన ఉందన్నమాట, చూడండి వ్యూస్. వ్యాంకోవర్ టు హాంకాంగ్ వచ్చిన ఫ్లైట్లో 2 meals ఇచ్చారనమాట. అక్కడ నేను హిందూ నాన్ వెజ్ మీల్ సెలెక్ట్ చేసుకున్నా. 1 time ఏమో చికెన్ ఇచ్చారు, అదర్ టైమ్ ఫిష్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి హాంకాంగ్ టు హైదరాబాద్కి నేను హిందూ వెజ్ మీల్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు నాకు వచ్చేసి బెండకాయ కర్రీ అండ్ ఆల్సో కొంచెం పన్నీర్ బటర్ మసాలా కర్రీ వేశారు. ఇంకొక 10 minutesలో మనమైతే హైదరాబాద్లో ల్యాండ్ అవ్వబోతున్నాము. అసలు అయితే నాకు మస్తు ఎగ్జైటెడ్గా అనిపించింది. జస్ట్ 5 more minutes టు గో. ల్యాండ్ అవుతుంది. అసలు మస్తు ఎక్సైట్మెంట్ ఉంది నాకైతే. ఇంటికి వెళ్దాం పదండి. బయటకైతే వచ్చేసాము. ఇమిగ్రేషన్ ఉంటుందేమో చూడాలి. బ్యాగ్ ఈ బోర్డింగ్ పాస్ అయితే చేతిలో పట్టుకొని ఉండమన్నారు ఇందాక అనౌన్స్మెంట్లో. ఇమిగ్రేషన్ అయిపోయింది. అసలు ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది తెలుసా మాకు ఇమిగ్రేషన్కి. ఏం లేదు, జస్ట్ పాస్పోర్ట్ను బోర్డింగ్ పాస్ చెక్ చేశారు, రెవల్ స్టాంప్ వేశారు అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ చెక్ జరిగింది. దీనికి ఎంత క్యూ ఉందంటే ఓ మై గాడ్, నాకు అసలే జర్నీ చేసి వచ్చామంటే ఇది ఇంకా ఘోరంగా ఉంది. ఇప్పుడైతే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుందామని వచ్చాము. చూద్దాం మన బ్యాగేజ్ ఎక్కడుందో. మేము వచ్చిన ఎయిర్లైన్స్ది నెంబర్ 13లో ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ బ్యాగ్స్ అన్నీ కింద పెట్టేశారు. ఇక్కడ ఉంది నా బ్యాగ్. ఒక బ్యాగ్ ఇక్కడ ఉంది. వేర్ ఇస్ మై అదర్ బ్యాగ్? ఇట్స్ ఓవర్ దేర్. ఇక్కడ ఉంది నాది ఇంకొకటి. 2 తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడే బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. వాష్రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతే బెస్ట్ అని చెప్పి కిట్, డెంటల్ కిట్ ఒకటి తీసుకొని వెళ్తున్నాం. ఫేస్ వాష్ అయితే ఏం చేసుకోము, ఎందుకంటే మాయిశ్చరైజర్ లేకపోతే నా వల్ల అస్సలు కాదు. బ్రషింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్గా ఫ్రెండ్స్ డ్యూటీ ఫ్రీ హైదరాబాద్ దాంట్లో ఏమన్నా షాప్ చేద్దాము అని అనుకుంటున్నారు. ట్యాక్స్ ఫ్రీ అండ్ ఆల్సో మాకు వెయిట్ కలిసి వస్తుంది కదా హైదరాబాద్లో షాప్ చేస్తే. సో హైదరాబాద్లో ల్యాండ్ అయినప్పుడు నాకైతే మస్త్ ఎమోషనల్గా అనిపించింది. ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, కాకపోతే సర్ప్రైజ్ ఇస్తున్నాం కదా మమ్మీ డాడీ వాళ్ళకి. అండ్ అందులో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది అనమాట, ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు డైరెక్ట్గా.
మమ్మీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో. ఎవరు ఫోన్ చేస్తున్నావు? నా దగ్గరే ఉంది. ఇన్కమింగ్ సేవలు నిలిపవేయబడ్డాయి అంతే కదా. ఎలా అనిపించింది జర్నీ? ఫుల్ టైర్డ్ అనిపించింది, ఎగ్జాస్టెడ్. ఫ్లైట్ జర్నీ మొత్తం ఒక లెక్క అయితే, ఇమిగ్రేషన్ అది ఇంకొక లెక్క. సెక్యూరిటీ చెక్ ఘోరం. ఇప్పుడు టైం 2:38 అవుతుంది. ఇద్దరం ఇంట్లో చెప్పలేదు, ఇద్దరం సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మినిమం అట్లీస్ట్ 1 hour అయితే పడుతుంది. 3:30 కంటే వాళ్ళు డీప్ స్లీప్లో ఉండుంటారు కదా, అప్పుడు వాళ్ళని అసలు డోర్లు కొట్టినా ఈ టైంలో ఎవరు కొడుతున్నారు దొంగలు అనుకుంటారు. ప్రెజెంట్ అయితే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం ఇంటికి. ఇప్పుడైతే ఇక్కడ డ్యూటీ ఫ్రీలో జస్ట్ అట్లా ఒక రౌండ్ వేస్తాం ఏమున్నాయి ఏంటి అని చెప్పి. చెప్పాలంటే ఇప్పుడే వెళ్ళాలని ఉంది ఇంటికి, బట్ డిస్టర్బ్ చేయాలని లేదు. ఎస్, వాళ్ళు ఇంకా డ్రీమ్లో ఉన్నారేమో అని అనుకుంటారు. అదే కదా. రేపు అంటల్ మార్నింగ్. నాకు అందరూ ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతుంటే నాకు ఎట్లనో అనిపిస్తుంది. నో, అసలు ఎంతమంది ఉన్నారో. అదే కెనడాలో ఏదైనా మాల్లోకి వెళ్ళామంటే మనల్ని ఫ్రీగా వదిలేస్తారనమాట అన్నీ చూసుకోవడానికి. తర్వాత మనకి ఏదైనా నచ్చితే బిల్లింగ్ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ టోటలీ డిఫరెంట్ అనిపిస్తుంది. సో అలా డ్యూటీ ఫ్రీ నుంచి బయటకు వచ్చేసాము, ఎందుకంటే అక్కడ అంత మంచి డీల్స్లో అయితే నాకు ఏం కనిపించలేదు. అండ్ ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఒకవేళ నేను ఇంట్లో చెప్పుంటే మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళేమో, బట్ నేను చెప్పలేదు కాబట్టి మేమే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఎలా సర్ప్రైజ్ ఇచ్చాను, మా మమ్మీ డాడీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నాదొకటే కాదు, నా ఫ్రెండ్స్ది కూడా వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను అనమాట, నా దగ్గర ఉన్నాయి. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా. నా ఇండియన్ వ్లాగ్స్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు ఎమ్మటే తెలిసిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్, బాయ్.